సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాదం ఎలా జరిగింది, తీవ్రత ఏంటి వంటి వివరాలను సీఎంకు వివరించారు డీజీపీ. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాదం ఎలా జరిగింది, తీవ్రత ఏంటి వంటి వివరాలను సీఎంకు వివరించారు డీజీపీ. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాదం ఎలా జరిగింది, తీవ్రత ఏంటి వంటి వివరాలను సీఎంకు వివరించారు డీజీపీ. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసన్న ఉన్నారు లైవ్లో అందుబాటులో. ప్రసన్న, సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు డీజీపీతో మాట్లాడినట్టు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఓవరాల్గా సెకండ్ బ్లాక్ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి వరుసగా వస్తూ ఉన్నారు మంత్రులు. ముందు హోంమంత్రి అనిత వచ్చారు, తర్వాత జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సిఎస్, ఇప్పుడు లేటెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ చూడటం జరిగింది. ప్రధానంగా ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చి పరిశీలన చేసుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, సెకండ్ బ్లాక్లో ఈ బ్యాటరీస్ ఉన్న ప్రాంతంలో ప్రధానంగా అగ్ని ప్రమాదం జరిగింది, దీని మీద సమగ్రంగా విచారణ చేయాలి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చెప్పారు. అయితే ఇందులో కుట్ర కోణం ఉందన్న ఒక అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా మొదట వెలుబుచ్చినా కానీ ప్రాథమికంగా శాఖాపరమైన ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉంటాయా, చిన్న ఫైర్ ఏమైనా వచ్చి బ్యాటరీస్కి సంబంధించి ఇబ్బంది కలిగించిందా, ఈ యాంగిల్స్ అన్నింటిలో కూడా కొంత విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఓవరాల్గా 1 or 2 days లోపలే దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రితో డీజీపీ కూడా ఇదే అంశాన్ని చర్చించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓవరాల్గా అక్కడ పరిస్థితి సమీక్షించిన తర్వాత ఈ బ్యాటరీస్ ఉండే ప్రాంతంలో ప్రధానంగా ఫైర్ ఎందుకు అయ్యింది, ఫైర్ సేఫ్టీ అలారం కూడా సమయానికి పనిచేయలేదు. జనరల్గా టెక్నాలజీ పరంగా సెక్రటరేట్ ముందుంటుంది, ఈ మధ్యన కన్స్ట్రక్షనే కాబట్టి ఫైర్ అలారం ఎందుకు పనిచేయలేదు, ఫైర్ సేఫ్టీ అలారం ఇబ్బందులు ఏంటి, అసలు ఆ బ్లాక్లో ఫైర్ సేఫ్టీ అలారం పెట్టారా లేదా, ఓవరాల్గా సెక్రటరేట్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి, అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో అనే యాంగిల్లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా ఈ బ్యాటరీస్ రూమ్ అంటే ఫస్ట్ బ్లాక్కి సెకండ్ బ్లాక్ 5 బ్లాక్లు ఏపీ సచివాలయంలో ఉంటాయి. అందులో 1, 2, 3, 4 వరుసగా పక్క నుండి 5, 4 ఆపోజిట్లో ఉంటుంది. ఈ 1కి 2కి ఉన్న మధ్య ఉన్న బ్లాక్లో రెండో బ్లాక్ను ఆనుకుని ఈ బ్యాటరీస్ ఉండే రూమ్లో ప్రధానంగా అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్డ్గా శాఖాపరమైన ఎంక్వైరీ జరిగిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. అంతా చూసిన తర్వాత దీనికి గల కారణాలు తెలియజేసే అవకాశం ఉంది. ఓవరాల్గా దీన్ని ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫర్దర్గా ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంక్రీట్గా ఒక ప్లాన్ తయారు చేసే పనిలో ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే హోంమంత్రి కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు సమయానికి మోగలేకపోయింది, ఫైర్ సేఫ్టీ అలారం అక్కడ ఎందుకు లేదు, అసలు అగ్ని ప్రమాదం జరిగిన కారణాలనే తెలుసుకుని కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఓవరాల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం డీజీపీతో కలిసి వచ్చి చూసిన తర్వాత డీజీపీ చేసి బ్రీఫ్ని బట్టి, ఈ రిపోర్ట్స్ని బట్టి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని బట్టి ఓవరాల్గా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి, ఇవన్నీ కూడా తెలియజేసే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసన్న.